గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. నేను ఇప్పుడు 40 సంవత్సరాలు ఇంచుమించుగా చేస్తున్నాను. అయితే ఇలాంటి దౌర్భాగ్యమైన సంఘటనలు ఇంతకు ముందు ఎక్కడనో అంత ఎక్కువగా లేవు. కానీ ఆ గవర్నమెంట్లో అక్కడ ఎందుకు అలా జరిగిందో మాకు అర్థం లేదు. గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు సరిగ్గా లేకపోవడం వల్ల, ప్రజల్లో భయం లేకపోవడం వల్ల ఇలా జరిగింది అనుకుంటున్నాం. మేము ఒక్కొక్కరే ఉంటాం డ్యూటీలోని. మాకు రక్షణ అవసరము. అటు డాక్టర్స్గా కానీ, ఇటు నర్సెస్గా కానీ, లేకపోతే ఎంప్లాయీగా కానీ, ఒక మహిళగా మాకు అవసరం రక్షణ. ఆ రక్షణ గవర్నమెంట్ వాళ్ళు కల్పించినట్లయితే మేము భయం లేకుండా మా వృత్తిని మేము నిర్వర్తించి ప్రజలకు మాకు శక్తి వంచిన మేరకు సర్వీస్ను అందివ్వడానికి మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రాకేష్, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్, సామర్లకోట అండి. మేము ఇప్పుడు ధర్నా ఎందుకు చేస్తున్నామంటే, రీసెంట్గా కలకత్తా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డాక్టర్ గారిని పీజీ చదివే విద్యార్థిని అతి దారుణంగా చంపేశారు. సో అక్కడ ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకుండా కేసును నీరుగారే ప్రయత్నం చేస్తుంది. సో తక్షణమే ఆ డాక్టర్ గారికి న్యాయం జరిగేలాగా చూడటానికి దాని సంఘీభావంగా డాక్టర్స్ తరఫున అందరం స్ట్రైక్కి చేస్తున్నాం అన్నమాట. ఈ స్ట్రైక్లో యాక్షన్ ప్లాన్గా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ 9 to 11 వరకు ఓపీ బంద్ చేసాము. ఇంకా ఫర్దర్ యాక్షన్ ప్లాన్స్ మా ఫైర్ అథారిటీ నుంచి ఏమొస్తే దాని ప్రకారం యాక్షన్ ప్లాన్ చేస్తాము. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా లేడీ స్టాఫ్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. సో ఏంటంటే వాళ్ళకి 24 గంటలు రక్షణ కల్పించేలాగా కంప్లీట్గా ఒక పోలీస్ అవుట్ పోస్ట్ అనేది ఇక్కడ పెట్టాలనేది మా విజ్ఞప్తి. 24 hours ఒక పోలీస్ ఉండేలాగా. సో ఏంటంటే దానివల్ల పేషెంట్లకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము ట్రీట్ చేసే బాధ్యత మాది, ట్రీట్ చేసే బాధ్యత పోలీసులది అనమాట. సో ఈ విధంగా ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఉన్నాయి. ఆ కార్యాచరణ ప్రకారం ముందుకెళ్తాం. ప్రస్తుతానికి దానిలో భాగంగా, నిరసనలో భాగంగా 9 to 11 ఓపీలు బంద్ చేశాం. థ్యాంక్ యూ. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వెంటనే, మహిళా డాక్టర్లపై జరుగుతున్న అత్యాచారాలను వెంటనే, వైద్యులకు వెంటనే, వైద్యులకు వెంటనే. For me, for us and for the victim, right? న్యాయం దొరికిందా? డాక్టర్ పై దాడుల సిగ్గు సిగ్గు, డాక్టర్ పై దాడుల సిగ్గు సిగ్గు. ప్రాణాలు కాపాడే డాక్టర్ ప్రాణాలు, ప్రాణాలు కాపాడే డాక్టర్ ప్రాణాలు. బాధ్యులైన మృగాలను శిక్షించాలి. వైద్యుల రక్షణ, వైద్యుల రక్షణ, ప్రభుత్వ బాధ్యత, వైద్యుల రక్షణ, ప్రభుత్వ బాధ్యత. బాధ్యత అమ్మాయికి, బాధ్యత అమ్మాయికి, బాధ్యత అమ్మాయికి. బాధ్యులైన మృగాలను వెంటనే శిక్షించాలి. బాధ్యులైన మృగాలను వెంటనే శిక్షించాలి.